మార్నింగ్. కవితక్క గారు చెప్పే అంశాన్ని అర్థం చేసుకోవాలని పబ్లిక్ని కోరుతూ ఉన్నాను. తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చేంత వరకు పోరాటం ఆగదు అంటూ చెప్తోంది. అమరవీరుల కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ చెబుతున్న కవిత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మిల్లు కనపడకుండా సారాయి దందా, బ్రాందీ దందా, విస్కీ దందా మీ నాన్నగారి డైరెక్షన్లో నువ్వు పనిచేసి ఢిల్లీ జైలు పోయింది వాస్తవం కాదా అని అడుగుతున్నావు. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను తీసివేయడం తన గుండెను మెలిపెట్టిందని అన్నారు. బతుకమ్మ తల్లి అంటే మీరే కదా, మీ రూపురేఖలే ఉన్నాయి కదా అనేది ప్రజలకు అందరికీ తెలుసు. జాగృతి జనం బాట పేరిట 18వ తేదీ వరకు జరిగే రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం శనివారం కవిత నిజామాబాద్కు బయలుదేరి వెళ్ళారు. శనివారం ఉదయం తన నివాసం నుండి నివాళి అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో వారి కుటుంబాలకు గౌరవం దక్కలేదని, మంది అమరులైతే కేవలం 380 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. అమరుల కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా అని అన్నారు. తెలంగాణ సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వమే జంగ్ సైరన్ మోగిస్తున్నాం, ప్రతి ఒక్కరూ పోరాటంలో కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా దారి నేను వెతుక్కుంటున్నా. కాగా జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్కు వచ్చిన కవిత తన ఇంటి వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఇంతవరకు కేసీఆర్ నీడలో ఉన్నానని, ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నానని అందరూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి కేటాయించాలని డిమాండ్ చేశారు. కొందరు కుట్ర పన్ని తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టారని, పార్టీకి తాను ఏ విధంగా నష్టం చేయలేదని అన్నారు. మీరు సంపాదించినటువంటి అక్రమ ఆస్తుల నుంచి ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు అమరవీరులకు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయేటప్పుడు ఏమీ లేదు, నయీం ఆస్తులు కానీ ఇంకా మిగతా ఆస్తులు కానీ బినాం పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులను మీకున్నటువంటి దందాల్లో ఒక్కొక్కరికి అమరవీరులకు 2 కోట్లు ఇచ్చి నెక్స్ట్ మీరు కాబోయే సీఎంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ నాన్నగారు ఇలాంటి మాటలు చెప్పి సీఎం అయి 10 ఏళ్ళు అప్పుడు చెప్పని సమస్యలు ఇప్పుడు మీరు చెప్తున్నారంటే ఇప్పుడు మళ్ళా మీరు సీఎం కావడానికే అనేటువంటిది అంశం ప్రజలందరికీ అర్థమవుతుంది. మీరందరూ ఒక్కొక్క దారి ఎంచుకొని రకరకాలైన విధాలుగా డబ్బులు పోగు చేసింది వాస్తవం కాదా అని ప్రజలు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చేదానికి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు తీసుకురాకపోతే అరవిందో బీజేపీ ఆయన పసుపు బోర్డును తీసుకొచ్చాడు. అప్పుడు మీరేం చేశారు? క్షమాపణ చెప్పారా ప్రజలకు? అందుకే మీరు ఓడిపోయారు. మళ్ళీ మీ కుటుంబానికి నీకు మీ నాన్నగారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే అమరవీరులకు ఒక్క పోస్టున్న శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, మహేందర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. కానీ ఇచ్చారా? వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టారు. స్వార్థం కోసం, తమ లాభం కోసం, తమ డబ్బులు సంపాదించుకోవడం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు బంజారాహిల్స్లో మీరు పోటీ చేసి నిలబడి ఉంటే బాగుండేది అని మేము భావిస్తున్నాం. కవితక్క గారు హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఏ విధంగా వచ్చినాయని ప్రజలకు విడమర్చి చెప్పుకుంటూ ఈ అమరవీరులకు చాలా తక్కువ మందికి ఇచ్చాడని అంటే ఎవరు? మీ నాన్నగారే కదా. కాబట్టి మీరైనా సరే మీరు సంపాదించినటువంటి డబ్బులు బాగా కష్టపడి మీరు సంపాదించారు కదా, ఆ డబ్బులనైనా ఒక్కొక్క అమరవీరునికి 2 కోట్లు ఇవ్వాలని, మీ ఎమ్మెల్సీ పోస్టు శంకరమ్మకి ఇవ్వాలని కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.